హాయ్ నమస్తే అండి, నేను మీ పటేల్ రాము. నేను ఈరోజైతే ఊర్లో పండుగ చేయడానికి వచ్చినాము. మన ఊర్లో మనం ఉండి పండుగ చేస్తే ఆ మజానే వేరేగా ఉంటుంది. ఎక్కడ ఉన్నా సరే మన ఊరికి వచ్చి మనం దసరా పండుగ చేయడము చాలా బాగుంటుంది. ఊర్లో అందరూ ఉంటారు కాబట్టి అందరితో కలిసికట్టుగా చేస్తారు కాబట్టి ఓకే అండి. ఇది ఈరోజైతే మేము పిండి వంటలు ఇంకా తర్వాతకి ఇంకా వగేరా వగేరా ఇంకా ఏదన్నా చేసేది మొత్తము చిన్న చిన్న వీడియో వ్లాగ్ చేయాలని అనుకున్నా. మన ఊర్లలో మనం అందరము పొద్దున్న లేచిన అంటే పండుగ రోజు ఉదయం నుంచి నైట్ వరకు ఏ రకంగా పండుగ రోజు కాదు, ఇది పండుగ ముందు రోజు మనం పిండి వంటలు ఇట్లా చేస్తాం కదా అని అది మేము కూడా మా ఇంట్లో ఈరోజు మా చిన్న పాప ఈమె హాయ్ చెప్పమ్మా, స్మైలీ హాయ్ చెప్పు. హాయ్ పండు హాయ్ చెప్. ఆమె నా పెద్ద బిడ్డ 5th క్లాస్ చదువుతుంది. ఈమె నా భార్య మహేశ్వరి. ఇంతకుముందు కూడా మీకు చెప్పినట్ట వేరే వీడియోలో కూడా. ఇంకోటి ఫ్రెండ్స్, వీడియోస్ చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయడం లేదు. చాలామంది అయితే వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తే నాకు అంటూ కొంచెము హెల్ప్ఫుల్గా కానీ ఇంకా వీడియోస్ చేయాలని కానీ ఉంటుంది కదా. మీరు కూడా నా ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నా. కొద్దిగా చూడండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. పిండి మురుకులకి వచ్చినాక గుడికి పోయొచ్చిన తర్వాతకి సరేనా. గుడికి పోయొచ్చిన తర్వాతకి మీరు వస్తే అన్నం తింది మాకలో ఇస్తుంది బాగా టాబ్లెట్స్ వేసుకోవాలి. సరే మా ఇంటి ముందు మా వాళ్ళు మిరపకాయలు కొట్టించుకురావడానికి ఎండకి ఎండేసిరు. చాలా రోజుల నుంచి వాన పడేటందుకు ఎండకి ఎండుతలేవంట ఇవి. మా ఇంటి పక్కల దుర్గామాతను పెట్టినందుకు సౌండ్ బాగా వస్తుందండి. చాలా వరకు దుర్గామాత సాంగ్స్ కూడా వస్తున్నాయి మనకి. ఇది కూడా చూపిస్తాను చూడండి. ఇది మీకు తెలిసే ఉంటుంది చాలా వరకు, నూగుల చెట్టు. ఇది నూగులు కాస్తాయి. దీని నుంచి మా వాళ్ళు తీసేయకుండా నా చిన్న బిడ్డ ముందే చాలా తులువ ఎక్కడ ఉందో ఓసారి లోపల చూస్తా. స్మైలీ ఏం చేస్తున్నావు? స్మైలీ ఏం చేస్తున్నావు? ఒకప్పుడు ఏమన్నా వస్తువులు కావాలంటే ఖచ్చితంగా అంటే మండలం దగ్గరికి పోయి షాపులలో కొనుక్కొని వచ్చేటవాళ్ళు. ఇప్పుడు మనకి ఇట్లా ఆటోల నుంచే చిన్న అదే ఏదన్నా చిన్న వస్తువులు కానీ ఇలాంటి చిన్న గార్మెంట్స్ అలాంటిది ఏదున్నా సరే మనకి ఊర్ల పొంటి కూడా చాలా వరకు వస్తున్నారు చిన్న వ్యాపారులు అన్నట్ల. ఇది మేమైతే ఇక్కడ చేస్తున్నాం. అమ్మంతి అట్లా ఫస్ట్ గుడికి పోయొచ్చిన తర్వాతకి ఏదైనా పని చేద్దాం. ఫస్ట్ మన దుర్గామాత ఇక్కడ గుడి మా ఇంటి దగ్గరనే దుర్గామాతను పెడతారని అంటారు కదా. దుర్గామాతని ఫస్ట్ మొక్కిన తర్వాతకి గుడిలో పోయిన తర్వాతకి వేరే పని ఏదైనా చేద్దాం. మా ఊర్లో దుర్గామాతని నేను 7th క్లాసు 6th క్లాసు ఉన్నప్పటి నుంచి పెట్టారు. అయితే నేను ఇప్పటికీ 2005లో 10th అయిపోయింది. అంటే అప్పుడు 2002 అనుకుంటా. 2002 నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం మా ఊర్లో దుర్గామాతని పెడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మా ఊర్లో దసరా పండుగకి
దుర్గామాత కూడా ఒక ప్రత్యేకం చాలా బాగుంటుంది. మా ఇంటి దగ్గరనే ఏది జరిగినా సరే పండుగలు కూడా మా ఇంటి దగ్గరనే ఎక్కువ జరుగుతుంటాయి. మాది ఊరి స్టార్టింగ్ అన్నట్లా. మనం ఎక్కడ బతికినా ఏ సిటీలో పోయి బతికినా సరే పండుగ రోజు ఇలా ఊర్లో వచ్చి అందరితో పండుగ చేయడం అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ దుర్గామాతని పెట్టిన ప్లేస్లోనే వినాయక చవితి కూడా వినాయకుడిని పెడతారండి. అయితే ఇది మా గుడికి దగ్గరలోనే సపరేట్గా వినాయకునికి దుర్గామాతకి ఒక మండపము నిర్మించారు. గుడి పక్కనే ఉంటుంది ఈ మండపము. ఇప్పుడు నేను ఆంజనేయ స్వామి గుడికి వెళ్తున్నా. ఆ పక్కనే శివాలయం కూడా ఉంటుంది. మనకు ఏ ఊర్లో పోయినా సరే, ఈ భారతదేశంలో ఏ ఊర్లో అయినా సరే ఆంజనేయుని గుడి అంటూ లేకుండా ఊరే ఉండదు. జై శ్రీరామ్, జై వీరాంజనేయ. మనం ఊర్లో ఉన్నప్పుడు ఉదయాన్నే లేచి స్నానం చేసి ఇలా పొద్దున్నే గుడికి వెళ్ళి ఆ దేవుని దర్శనం చేసుకున్న తర్వాతకి ప్రశాంతంగా అనిపిస్తుంది కొంచెం. ఎందుకంటే నేనైతే సిటీలో ఉంటా. ఇక్కడ సిటీలో గుడికి పోయి మొక్కడానికి కూడా టైం ఉండదు. ఎందుకంటే ఉరుకుల జీవితం, పరుగుల జీవితం. ఈ వీడియో కూడా మా ఊరి గుడి వీడియో కూడా ఎందుకు పెట్టానంటే మీ అందరికీ కూడా ఒకసారి మా ఊరి గుడి కూడా ఎలా ఉందో చూపించుదామని ఒకసారి చూపించిన. ఇది వంటల కోసం సపరేట్గా నిర్మించింది. ఎందుకంటే ఏమన్నా జరిగితే ఇక్కడ వంటలు చేయడానికి. ఫోన్ అంట పోతలకి వీడియో దీనికి రాదా? అన్నము సరే సరే. కర్రీ పెట్టుకోలేదు కదా. ఏం కర్రీ పండు? ఇంకా చాలు. మాకే ఇంకా అన్నం వేసుకో. అన్నం తినవా? నిన్ను వీడియోలా నువ్వు ముఖ్యమంత్రి చేద్దాం. ఉండలే కాడ మైలపూరుకులోనే నన్ను ముందర పెట్టి నేను మస్తు మతుకున్నామా. నాది ఎంత చక్కగా లేదు వద్దు, నాది వద్దమ్మా వద్దంటే ఫాదర్ దానికి దీనికి ఏం సంబంధం పడితే ఏం నువ్వు ఏంటంటే నాది అది ఉంటే నేనే పెట్టుకుంటు అని మళ్ళా గ్రూప్ వీడియో ఒకటేనా? ఈ వీడియోలా నేను ఫేమస్ చేద్దామమ్మా. అలా సమాధానం నాకు చెప్పనీకి రావాలి కదా. ఏమన్నా అడిగితే అడుగుతారా? మస్తు అడిగిండు. ఏమని అడిగారు? అందరు అడిగినట్ల చెప్పినట్ల అని చెప్పాను. మరి ఏమని అడిగారు? ఏమని అడిగింది? నీ కోసుకుంది నీకెంతమంది నీకెంతమంది బాగున్నారమ్మా, మీరు బాగా పెట్టుకున్నారా, బిడ్డలు బాగా చూస్తారా, కొడుకు బాగా చెప్పకూడదా నా కొడుకులు ఎట్లా చక్కగా సాగుతలేరు నాయన అని? చెప్పిన ఆల్రెడీ నాకు భూమి లేదు సార్. నన్ను ప్రతి ఇంట్లో చిన్నవాళ్ళకి ఉన్న అంత గర్ర ఎవరికి ఉండదని అంటారు. నా చిన్న బిడ్డ కూడా అస్సలకి ఎవరి మాట అయినదు, ఎంత చెప్పినా అయినదు. మా ఇంట్లో ఉన్న చిట్టెలక ఇట్లా ఇట్లా మా ఇల్లు మాకున్నది ఒకటే రూమ్ అండి. ఇప్పుడు ఏమున్నా వస్తువులు ఇలా సబ్జ మీదనే పెట్టుకోవాలి. చాలా ఇబ్బంది ఉంటుంది.
అయినా ఏం చేస్తాం, మాలాంటి పేదవాళ్ళ బతుకులు ఇంతే. ఇలా ఉన్న ఒక్క రూమ్లోనే కాలం నిలదీస్తూ అలాగే సదురుకుపోతున్నాం. ఇదేం బ్రో నాయన, అన్ని ఎక్కువ అయిపోయినాయి సామాను. పోనీకే రానీకే లేదు ప్లేస్ అన్నట్లు అయిపోయింది. ఎక్కడ సైడ్ ఉంది చెప్ప మయ్యే ఆరా ఆమె అట్లా చేస్తుంది గీడ చెప్పే ఎక్కడ సైడ్ ఉంది? పెద్ద భవనంలో తట్టలా? అరే మళ్ళా పెడతాం కదా ఇగో ఇది పట్టు. ఓయ్ హలో, నేను మళ్ళా జాంకి ఒకసారి ఎక్కిస్తావు నన్ను పట్టు. ఇంకేం కావాలి? ఎందుకు ఎందుకు ఇప్పుడు అది ఉంది కదా, చాలు కదా. ఏదైనా ఇలా పండుగలు వచ్చినప్పుడు, ఫంక్షన్లు వచ్చినప్పుడు ఇలా సామాను మీన్కి ఎట్టుడు, మళ్ళీ కిందికి దింపుడు. ఏం చేస్తాం, అలా నడుస్తుంది. నా భార్యనేమో ఎంత చెప్తే వినదు, అదేమో అన్నీ తీపిస్తుంది, తర్వాతకి మళ్ళీ అన్నీ మీన్కి పెట్టిపిస్తుంది. తీసుడు పెట్టుడు ఈ దీంతోనే సరిపోతుంది. కిందనేమో సామాన్ పెట్టడానికేమో జాగలేకపోయా, అన్నీ మీన్ ఎక్కియాలి. ఇంకా ఇప్పుడు మా వాళ్ళు ఇంకా వంటలు చేయడానికి, అదే పిండి వంటలు చేయడానికి స్టార్ట్ చేసిర్రు. అన్నీ పుట్నాలు, బెల్లము, తర్వాతకి చక్కెర, రవ్వ, ఇంకేమేమి వేస్తారో అన్నీ మొత్తము దింపి ఇగో నా చిన్న బిడ్డ అయితే నా ముందరనే ఎప్పుడు బెల్లం ఇస్తాడా, ఎప్పుడు తిందునా అన్నట్లా ముందరనే కూర్చొని ఎక్కడ పోకుండా బిడ్డ రెడీగా కూర్చున్నది. నాకు బెల్లం అనుకుంటా. ఇగో అట్లా తీసిన వాళ్ళు లేదు, ఇట్లా బెల్లం ముద్ద చేతిలో పట్టుకున్నది. తీయి నాకు అని తీసుకుంటుంది, నోట్లో పెట్టుకొని గుంస్తుంది. ఇక చూడండి, బెల్లం ముద్ద తీసుకున్నది, చేతిలో పట్టుకున్నది. పలగొట్టిస్తామా అంటే కూడా ఇయ్యకుండా చేతిలో పట్టుకున్నది. ఇంకా ఆ బెల్లం ముద్ద అమాతం అట్లే నోట్లో పెట్టి గుంజుతా ఉంది. చెప్తే వినదు. బాత్రూమ్ అవుతుందమ్మా అంటే చెప్తే వినదు. చివరికి వాళ్ళ అమ్మకు కోపం వచ్చి గుంజుకునే. ఇంకా నా భార్య అయితే వంటలకి ప్రిపరేషన్ చేస్తుంది. ఆమె ఎక్కడ చేస్తుందేం కానీ ఆమె నూరే టైంలో ఈమె వచ్చి మన చిన్న బిడ్డ నడిమిద్దల ఏ పని చేసినా సరే దాంట్లో నడిమిద్దల వచ్చి నేను చేస్తా అనే చేష్టాలన్నీ తులో చేష్టాలే. కానీ పిల్లలు ఇంట్లో లేకపోతే, పిల్లలు ఉన్న ఇల్లే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇగో ఇంక నా పెద్ద బిడ్డకైతే ఇంక పని తప్పదు. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉంది కాబట్టి ఇంకా నా పెద్ద బిడ్డకైతే పని తప్పదు దేనికైనా సరే. ఆమె ఇట్లా ఉన్నందుకు ఒక రకంగా వాళ్ళ అమ్మకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. లేకపోతే చాలా ఇబ్బంది అవుతుండే ఇంట్లో. ఇలాంటి టైంలో మనం కూడా కొద్దిగా హెల్ప్ చేయాలండి. ఎందుకంటే ఆమెకు కూడా ఇబ్బంది కదా. ఈ ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కువ ఉంటే పర్వాలేదు. మురుకుల పావు, ఇదేమో జాలి గంటే, బేషన్, చిన్న బేషన్, ఇది కూడా చిన్న బేషన్, బొర్రది, ఇది పెద్ద బాండి. పిండి అబ్బా మరి పొయ్యే. మన మమ్మీ తిక్క తిక్క పిండి వచ్చేది పోయి. అప్పుడే 100 రూపాయల సామాన్లు వస్తే వాళ్ళతో తీసుకున్నప్పుడు 100 రూపాయలేనా? చూడండి మురుకుల పిండి 150 అనుకుంటది. 150 అనుకుంటా. బియ్యం పిండి కాదు, 4 రకాల ఏమేమి వేస్తావు ఈ పిండిలా? పుట్నాలు, గట్టిగా బియ్యం,
కొంచెం జీలకర్ర, మినప్పప్పు అన్ని కొంచెం కొంచెం వేసి పట్టించి పిండి పట్టేది. పట్టేదే. చాలా టేస్టీగా ఉంటాయి మురుకులు. ఇప్పుడైతే ఆయిల్ పోస్తున్నారు. పిండి, ఆయిల్. మేమైతే ఏమవుతుంది? క్రిస్పీ టేస్ట్ లో వస్తాయంట. ఇప్పుడు వచ్చేసి నువ్వులు వేస్తున్నారు. అగండి ఇప్పుడు వచ్చేసి వామ జీలకర్ర వేస్తున్నారు. వామ జీలకర్ర పొడి కొట్టుకున్నది. స్మెలీ చెయ్యి. నెక్స్ట్ వచ్చేసి కారం, క్రిస్పీగా ఉండనికే, స్పైసీగా ఉండనికే. అమ్మ చేయబెట్టకు మండుతుంది. ఇప్పుడు ఎక్కువ కారం వేయకు మమ్మీ. కారం. నెక్స్ట్ ఉప్పు, సన్న ఉప్పు చూడండి. ఉప్పు తగినంత. తగినంత ఉప్పు వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. తర్వాతకి మేమైతే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటాం. తగినంత వేసుకోవాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. వచ్చేసి వంట సోడా, తగినంత వంట సోడా వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది. తగినంత వంట సోడా మొత్తం కలుపుకోవాలి. తర్వాతకి మనం నూనె తీసుకున్నాం. నూనె కాగబెట్టుకున్న దాంట్లోనే వాటర్ కాగబెట్టుకున్నారు. కానీ మరి తొందరగా కొన్ని వాటర్ మిగిలించుకున్నారు. కొద్దిగా 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 పోసుకొని కలుపుకోవాలి. అయిపోయలేదు. పనికిరాందా కాబట్టి మన దేవ మన అడుగు కమ్మాలి. ఎక్కడ ఆడైతే బయట వేస్తే పైన ఆ నూనె ప్యాకెట్ చింపమ్మా. నూనె ప్యాకెట్ మీద డాడీ కాదు నీవే చింపు. ఒక్కసారి ఇట్లా కడితే పొడుగు అట్లా. దసరాకు మా ఇంట్లో అయితే పిండి వంటలు అదే మురుకులు అయితే ఫస్ట్ స్టార్టింగ్ మురుకులే వేసిండ్రు. మురుకులు అయితే స్టార్ట్ అయినాయి. నేనైతే చిన్నగా ఉన్నప్పుడు మా ఇంట్లో మా అమ్మ మురుకులు వేస్తూ ఉంటే జానికి పోయి వెనక నుంచి ఒక మురుకు ఎత్తుకొని రావాలి. బయటికి సైడ్కి పోయి జోబులు వేసుకొని సైడ్కి పోయి తినాలి. మళ్ళీ మెల్లగా మళ్ళీ మురుకుల కాడికి రావాలి. మళ్ళీ ఒకటి మురుకు తీసుకోవాలి, తినాలి. నెక్స్ట్ ఇప్పుడు కజ్జికాయలు, అదే కర్షకాయలు. ఇప్పుడు కర్షకాయలకు కావాల్సింది మొత్తము ఇంగ్రీడియంట్స్ తయారు చేస్తుంది. వేడి చేసిన డైరెక్ట్ ఏలు పెడితే కాలుతుంది. పెట్టి డైరెక్ట్ చేయబెట్టద్దు.
వేరే ఏంటిది రవ్వ మిక్సీ పెట్టేసి పెట్టేది బెల్లం పిండి ఇట్లా ముద్దలుగా తీసుకోవాలి. వేడి వేడి కచ్చకాయలు చూడండి. మీ నుంచి ఇడవా అట్లా ఏడుస్తావు చేతికి చేతులు చూడు ఏయే తెలుగులే ఎక్కడో చాలు బంద్ చేయి. కర్చికాయ